ఫినాన్షియల్ అవేర్‌నెస్ గురించి రీల్‌లు చూస్తున్నారా? నాలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని యూట్యూబ్, ఇన్‌స్టాలో ఫాలో అవుతూ వాళ్ళిచ్చే నాలెడ్జ్ అంతా తీసుకుంటున్నారా? కానీ నిజం చెప్పండి దీనివల్ల మీకు నిజంగా లాభం ఉందా? ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఉదాహరణగా తీసుకుందాం. రమేష్ అండ్ సురేష్. రమేష్‌కి ఫినాన్షియల్ నాలెడ్జ్ బాగా ఉంది. ఎంతో మంది ఫినాన్షియల్ పేజెస్‌ని ఇన్‌స్టా, యూట్యూబ్‌లో ఫాలో అవుతూ వాళ్ళు చెప్పేదంతా చూస్తున్నాడు. ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఎవరు ఏ డౌట్ అడిగినా చెప్తాడు. కానీ తన నాలెడ్జ్ పెంచుకోవడంతోనే ఆగిపోయాడు. ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు చెప్పండి ఇతనికి ఒక్క రూపాయైనా లాభం ఉందా? అదే సురేష్ అనే ఇంకో వ్యక్తి తన జాబ్‌లో బిజీగా ఉంటాడు. యూట్యూబ్, ఇన్‌స్టాలో ఎవరు ఏం చెప్తున్నారనేది చూడడు. తనకి తెలిసింది ఒకటే కష్టపడి సంపాదించడం. ఆ సంపాదనలో కొంచెం సేవ్ చేసుకునే అలవాటు ఉండటం. అయితే ఈ సేవ్ చేసేది ఎక్కడ చేసినా కూడా అన్నిటికంటే ఎక్కువ రిటర్న్ ఎస్ఐపిలోనే వస్తుందని తెలుసుకొని ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ ఎస్ఐపి చేయడం స్టార్ట్ చేశాడు. దాని గురించి ఏమీ తెలీదు. ఆ మనీ ఎక్కడికి వెళ్తాయి, ఎలా వస్తాయని. కానీ కొంతకాలం తర్వాత తన పోర్ట్‌ఫోలియో చూసుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూలో చాలా ప్రాఫిట్ ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మీ రూపాయి తీసి ఎగ్జిక్యూట్ చేయకపోతే మీరు ఒక్క రూపాయి కూడా లాభం చూడలేరు. ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా. కాబట్టి ఇవాళే ఎగ్జిక్యూట్ చేయండి. మీకసలు ఏమీ తెలియకపోయినా ఇక్కడే కామెంట్ చేయండి లేదా నాకు మెసేజ్ చేయండి. నేను మీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాసెస్ మొత్తం ఆటోమేటిక్ సెటప్ చేస్తా.